అందులో 6,100 ఉద్యోగాల నియామకం త్వరలో పూర్తవుతుందని వెల్లడించారు. మిగిలిన 10,762 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. వీటికి అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. కానిస్టేబుల్ నియామకాల ద్వారా రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పోలీసు దళంలో ఉద్యోగ అవకాశాలు పెంచడం ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పోలీసులుగా చేరాలనుకునే అభ్యర్థులు రాబోయే నోటిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా డ్యూటీ సమయంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు 10 నుండి 15 లక్షల పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి తెలిపారు. పోలీస్ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని యోచన చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలతో పోలీసు కుటుంబాలకు ఆర్థిక భద్రత కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.